రైతులు సుభిక్షంగా ఉండాలని తలంచి 193 చెరువులను నీళ్లతో నింపాలనే బృహత్తర కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లకొండ రిజర్వాయర్ వద్ద ఆయన ఎంపీ గోరంట్ల మాధవ్, సమన్వయకర్త శాంతమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఈ రోజు నుంచి 9 రోజుల పాటు నియోజకవర్గంలో కొనసాగనుంది. పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనగా ప్రతి గ్రామంలో ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు. ప్రతి చోట పూలు జల్లుతూ పూలదండలు వేస్తూ బ్రహ్మరథం పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన 864 కోట్లతో నియోజకవర్గంలోని 193 చెరువులు నింపడం వల్ల తమ గ్రామాలు పచ్చని పంట పొలాలతో వెలసిల్లడం ఖాయమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత అగ్రి బోర్డు ఒక్క నిమిషం ఈ కార్యక్రమానికి సభ్యునిగా పోటీ చేస్తున్న మన శ్రీధర్ రెడ్డి గారికి, మన స్థానిక శాసనసభ్యులు, నిగరివి, నిరాడంబరుడు, విద్యావంతుడు, రైతు పక్షపాతి మన దుద్దకుంట శ్రీధర్ మీరు పూలారా దింపుకోండి. నా వెనకలు ఇంకో 12 మంది, వెనకాల ఇంకొక 12 మంది దాంట్లో కూర్చొని మీరు దింపుకో. సంజయ్ ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోయినా అన్న, జామ్ అయితే ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపో. నా పూలహారాలకు బండి ఉంది వెనకాల, దాంట్లో పెట్టుకోండి. తీసుకోరే గిరి దింపుకో, దాంట్లో పెట్టుకో. అనంతపురం జిల్లాకు సంబంధించి కొన్ని లక్షల ఎకరాలను ఆయకట్టు రూపంలో సాగునీరు అందించేదానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004-2005 సంవత్సరంలో పునాది రాయి వేయడం జరిగింది. అందరి నివాస్ సుజల స్రవంతి పథకానికి. ఆ పథకంలో భాగంగా అనేకమైన చెరువులు కట్టడం, రిజర్వాయర్లు కట్టడం, అదేవిధంగా కెనాల్స్ తవ్వడం జరిగింది, కాలువలు తవ్వడం జరిగింది. ఆయన మరణానంతరం మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత రైతుల యొక్క ఏదైతే పెద్ద దిక్కైనటువంటి రాజశేఖర రెడ్డి గారు కోల్పోతూనే రైతుల కండ్లల్లో కన్నీళ్ళు ఆగలేదు. ఆ తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా కంటి తుడుపు చర్యతో భాగంగా అప్పుడింత విధులిచ్చి ప్రాజెక్టును 10 సంవత్సరాలు తీసుకొని పూర్తి చేయలేనటువంటి పరిస్థితులలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర ఇడుపులపాయల మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో భాగంగా మా నియోజకవర్గంలోని మారాల రైతు సదస్సులో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు రైతుల పక్షాన రైతులందరూ కలిసికట్టుగా ఒక అర్జీ రూపంలో ఇచ్చినటువంటిదే
ఈరోజు 193 చెరువుల యొక్క రూపం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా నేను శాశ్వతమైన పరిష్కారం చేస్తాను, మీరు అధైర్యపడద్దండి, రైతాంగం ఎవరు వలసలు పోనవసరం అవసరం లేదు, ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి మేము పూర్తి స్థాయిలో మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు 2019వ సంవత్సరం మే 30వ తారీఖున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. 3 టీఎంసీల నీళ్లు అలకేట్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 36 ద్వారా ఈ ప్రాజెక్టుకు 864 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇవ్వడమే కాకోకుండా ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి కొంతమంది పనికి మాలిన వ్యక్తులు, పని లేనటువంటి వ్యక్తులు రైతుల యొక్క సంతోషం, రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం, రైతుల ఇళ్లలో ధనధాన్యాలు ఉండేది వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళు రైతులు వలసలు పోవాలి, ఆ వలసలు చూసి వీళ్ళు ఆనందపడతా ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి గుణపాఠమే ఈ 864 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు పునాది రాయి పడడం, ప్రాజెక్టుకు పనులు ప్రారంభించడం. మరీ ముఖ్యంగా ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయల పైపులు చెరులోపల్లి రిజర్వాయర్ దగ్గరికి, వెంగళమ్మ చెరువు చెరులోపల్లి రిజర్వాయర్ దగ్గరికి చేరుతా ఉన్నాయి. ఆ పైపులన్నిటినీ ఏదైతే ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని ఆ పైప్ లేయింగ్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పేదానికి నిజంగా ఒక రైతు బిడ్డగా నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆ ఆనందంలోనే పుట్టినదే ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.